తండ్రిని చంపిన వాడితో అమ్మాయిని పంపడం, ఇప్పుడేమో అతనితోనే జీవిస్తుంది. అసలు దీన్ని ఏమంటారు ఫాదర్? ఈ ఏర్పాటు వల్ల మీకింత కోపం వస్తుందని నాకు తెలీదు. పెళ్ళే కానీ ఇలాంటి చిన్నపిల్లని ఇంటికి తీసుకెళ్లి పెడితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఫాదర్? ఇది సభ కట్టుబాట్లు మీరినట్టే అవుతుంది. చర్చి ఫాదర్ ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు చెప్పండి. ఈ అమ్మాయి భవిష్యత్తు హత్య గురించి చేయబడినప్పుడు, ఈ అమ్మాయి తల్లి జెస్సీ చనిపోయినప్పుడు మీ చట్టం న్యాయం ఊటికి టూర్కి వెళ్ళాయా? ఆగండి ఫాదర్, వాళ్ళని కొంచెం మాట్లాడనివ్వండి. ఏ బంధుత్వం లేని వాళ్ళు ఒకే ఇంట్లో కలిసి బ్రతికితే సమస్య ఏంటో మీరు చెప్పండి. అది అమ్మాయి బంధువు ఉన్నాడు కదా సైమన్, వాడు చూసుకుంటాడని చెప్పాంగా. కానీ దానికి ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఫాదర్? ఆ అమ్మాయికి బంధువులు మేము ఇక్కడ ఉన్నాంగా. నోరు మొయ్. మా నాన్న బంధువు అని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుని వస్తే ఆ టప్పా సేవియర్ నా నాన్నే కాదు. నా కన్న తండ్రిని నేను చూడలేదు. నాకు 3 నెలలప్పుడే అతను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండో తండ్రి వచ్చాడు, టపా సేవియర్. నా ఊహ తెలిసినప్పటి నుంచి అతను నన్ను ముట్టుకున్నది, ఎత్తుకున్నది ప్రేమతో కాదని నాకు తెలుసు. కంగారు తన పిల్లని చూసుకున్నట్టే మా అమ్మ నన్ను చూసుకుంది. ఛాంపియన్ అవ్వాలని కాదు, అతని దగ్గర నుంచి కాపాడుకోవడానికి. నా 8 ఏళ్లకి అమ్మ నన్ను బాక్సింగ్కి పంపింది. హాస్టల్కి పంపింది కూడా అతనికి భయపడే. ఆ సేవియర్ చావాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండేది మా అమ్మ. ఆ ప్రభు దాన్ని నెరవేర్చాడు. ఇంకా యాంటనీ అని నేను పిలిచినా నాన్ననే దానికి అర్థం. అందరికీ ఒకటి చెప్తున్నాను, నా లైఫ్లో నిర్ణయం తీసుకునే వయసు నాకు వచ్చింది. అందుకని నాకు మంచి చేస్తున్నాను అనుకుని ఎవరూ ఇక పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు. యాంటనీ రా, మనం వెళ్దాం. ఒక్క నిమిషం ఆగమ్మా. లారెన్స్, నీ సమస్య తీరిపోయిందనుకున్నా. ఫాదర్ ఇతనెందుకు ఇక్కడి నుంచి వెళ్ళు, వదులు, వెళ్ళు. చర్చిలో గొడవలే వద్దు, వెళ్ళు, వెళ్ళమంటుంటే. బాబా, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? పర్వాలేదు, టాబ్లెట్స్ తీసుకున్నాక అప్పుడు కాస్త బెటర్గా ఉంది. ఇలాంటప్పుడు మాత్రమే నాకు మగాడిగా పుట్టుంటే బాగుంది అనిపిస్తుంది. అది బాగుంది, కానీ నాకు ఎక్కువ ఇష్టం ఆడపిల్ల. ఆడపిల్లల్ని తండ్రికి ఆరాభంగా పెంచుతాడు. ఇతనే నీ తండ్రి, నిన్ను నన్ను వదిలి వెళ్ళిన నీ తండ్రి రవివర్మ. ఇతన్ని నువ్వు చూడాలా? వద్దు, మా నాన్నని చెప్పుకునే అతన్ని ఒక్కసారైనా చూడాలి. ఇంకేంటి? పారమెడ లారెన్స్ అనే పేరు మీద మేము ఊరి జనాల్ని తీసుకెళ్లి గొడవ చేసినప్పుడు అతను పక్క ఊర్లో ఉన్న ఓ కాంట్రాక్టర్కి అమ్మేశాడు. ఆ కాంట్రాక్టర్ బినామీయే, వెనకాల నడిపించేది లారెన్స్. ఎదిరించి వాళ్ళని కొట్టి తరిమేయడం, స్ట్రైక్ చేసే వాళ్ళ ఇళ్లలోకి దూరి రచ్చ చేయడం, ఇదే తన పనిగా పెట్టుకున్నాడు. జియాలజీ వాళ్ళు, పార్టీ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకే సపోర్ట్ అన్నా. నేను కాస్త ఆలోచించాలి థామస్, వెళ్ళు. సరే, మనం అక్కడి వరకు వెళ్ళొద్దామా మాస్టర్? మనకి ఈ కేసు వద్దు జేమ్స్. వాళ్ళు పేద ప్రజలు, న్యాయం వాళ్ళ పక్కనే ఉంది. న్యాయం ఎంతున్నా సరే మనం దీన్ని తలదొర్చుకూడదు. ఇదే నా నిర్ణయం.
మాస్టర్కి ఏమైంది? ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇలా మారిపోయాడు. జేమ్స్ ని పిల్లల్ని బహిష్కరించాం కదా, దానికి కొంచెం బాధ ఉంటుందిలే. లేదురా, వాళ్ళని పంపించేయడం మంచిదే అయింది. జీవితంలో ఎంతో మంది శత్రువుల్ని ఎదుర్కొంటూ ముందుకు వచ్చానురా. ఇప్పుడు అవన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన చిక్కంతా అదే. కాంట్రాక్టర్ అర్జున్ మీరే కదా? అవును. నేను చర్చ్ ఫాదర్ పాల్ని మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆశీర్వదించను కాక. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే, తెలుసు, ఒకవేళ మీరు ఇక్కడ ఉన్న ప్రజలకి సపోర్ట్ చేయడానికి కనుక వచ్చుంటే నేను ఆల్రెడీ వీళ్ళతో చెప్పాను కదా, వీళ్ళు ఇక్కడి నుంచి ఇంకొక చోటకి వెళ్ళిపోవడానికి కాంపన్సేషన్ మా కంపెనీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవిస్తూ ఉన్నారు. ఇల్లంటే ఇటుక ఇసుక మాత్రమే కాదు, పీగి పారేయడానికి వీళ్ళు మొక్కలు కాదు. తనెవరు? అతను నా స్నేహితుడు. అతని పేరు యాంటనీ. ఓ, గౌను వేసుకోని యాంటనీ, గౌను వేసుకున్న యాంటనీ. బాగుంది. పైగా చెప్పండి. ఈ ప్రాంతం అంతా కూడా పాప అమాయక ప్రజలున్నారు. మీలాంటి యూత్ వ్యక్తులతో మాట్లాడితే మాకు కొంచెం లిబరల్ గా పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాం. అందువల్ల నేను ఇచ్చిన డబ్బు చర్చ్ నుండి తీస్తారా ఏంటి? నేను ఇస్తే సరిపోద్దా? మీకు నష్టం రానంత పరిహారాన్ని ఇచ్చి నేను దీన్ని కొంటాను. కనిపించిన రౌడీలకి ఇచ్చేయడానికి కాదు నేను ఈ క్వారీ కొనింది. అందరినీ బయటికి నెట్టేసి గేట్ వేయండి రా. ఏయ్, థామస్, లే. క్వారీ గీరి అంటూ నిన్ను పంపించిన లారెన్స్ గడి వచ్చాడంటే మీ ఇద్దరిని చంపేస్తా. పోరా. గౌన్ వేసుకొని యాంటనీ ఇచ్చాడు కదా, గౌన్ వేసుకున్న యాంటనీ ఇవ్వద్దా? పోరా.